హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి మరి ఒక కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్తో ఏం లేదనమాట, చిన్న స్మాల్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేశారు. అది నాకు సడన్గా చెప్పారనమాట. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళొద్దాము, బాగా 10 గేట్లు ఇచ్చారంట, వెళ్దాం దా అని చెప్పని అన్నారు. 10 మంది అనుకున్నాం, బట్ నలుగురే అయ్యాం. నైట్ స్టే ఉందో లేదో తెలీదు, చూడాలి ఏమైందో. కంగ్రాచులేషన్స్ రా హీరో, ఇప్పుడు దాకా ప్లాన్ వేసి ఇప్పటి వరకు అమలు చేసావు. ఇక ముందు ఏమైందో చూద్దాం. పద 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 పద, లాగి శ్రీశైలం వెళ్ళేలోపు 2 టోల్ గేట్లు ఒకటి. టోల్ గేట్ నెంబర్ 1 మేడిపి టోల్ గేట్. శ్రీశైలం నుంచి దోర్నాల్ రూట్ మొత్తము సింగిల్ లైనే ఉంది మొన్నటి వరకు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డబల్ లైన్ చేస్తున్నారు. ఓకే, ఇది వచ్చి మంచి విషయమే. ఇప్పుడు వచ్చేసి అన్ని పైప్ లైన్స్ లేకపోతే ఏమైనా ఫ్లైఓవర్ లాంటిది ప్లాన్ చేస్తూ ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి. ఇప్పుడు అలానే అనుకుంటున్నాను నేను కూడా. క్రైన్తో మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. చూడాలా ఏమైద్దో ఏంటి. 1.5 అవర్ నుంచి చిన్నగా కష్టపడి దోర్నాల నుంచి కొట్టుకుంటా మొత్తం అన్నీ ఆ ప్యాచ్ వర్క్లు అయ్యి దాటుకొని శ్రీశైలం ఘాట్ రోడ్డుకి అయితే ఎంటర్ అయ్యాం. కరెక్ట్గా దోర్నాల మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. దోర్నాల్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసి అనమాట. మ్యాక్సిమం ఈ గేట్ అనేది ఈ నైట్ 9 or 8 దాకా ఉండిద్ది. దాని తర్వాత పైకి వెళ్ళడానికి లేదు, పైనుంచి కిందకి రావడానికి వెహికల్స్ అన్నీ ఇంక బ్లాక్ చేసేస్తారనమాట. మళ్ళీ ఇంకా మార్నింగే అదే వెల్కమ్ చెప్తుంది. రావడానికి స్పీడ్ బ్రేకర్లో ఇక్కడ నుంచి దాదాపు 100-200 ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు ఖచ్చితంగా. 100-200 కాకపోయినా ఖచ్చితంగా 100 ఉంటాయి ఖచ్చితంగా. వచ్చింది ఫారెస్ట్ వెల్కమ్ చెప్పండి. ఉండవు నుంచి స్పీడ్ బ్రేకర్లు వర్షం ఇంకే నుంచి మామూలు ఉండే స్పీడ్ బ్రేకర్లతో ఇంకా యాడికాడ ఆపి స్పీడ్ బ్రేకర్లు. పొద్దుననంగా బయలుదేరావరా? పొద్దుననంగా వినుకొండలో బయలుదేరితే ఎంత టైం అయింది? టైం 10 అయింది. 10ంటికి పట్టుకున్నాం పెద్ద యూట్యూబర్ని, తోటి మా స్నేహితుడిని, మరి ఒక వ్యక్తి తోటి యూట్యూబరు, వాళ్ళని పట్టుకోవడానికి మా టైం 10 గంటలు పట్టింది. మా వాడు వచ్చేసి ఇప్పుడు దాకా కష్టపడ్డాడు బండి నడిపి. సో అందువల్ల ఒక వాటర్ బ్రేక్ అనమాట, చిన్న వాటర్ బ్రేక్. ఇక్కడి నుంచి ఇప్పుడు సక్సెస్ఫుల్గా దోర్నాల దాకా వచ్చేసాం. దోర్నాల కాడి నుంచి ఇంకా శ్రీశైలం ఒక 60-50 కిలోమీటర్లు, 1 గంట 2 గంటలు వెళ్ళిపోతాం ఇంకా గట్టిగా. లారీలు కూడా ఘాట్ ఎక్కడానికి అల్లాడతాం. అది సంగతి. రే యూట్యూబరు, ఏం సంగతి? హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి రా. తోటి ప్రయాణికులు, మా బాల్యనాటి మిత్రుడు. ఎట్టకేళ్ళకి టూర్కి పోవాలా అంటే 10 మంది ప్లాన్ వేసుకుంటే 4గురితో సక్సెస్ అయింది. మెయిన్ కారణం బాలయ్య గారి సక్సెస్ చేశాడు అట్లయితే నేను టూర్ని. నాకు అందుకనే బాగా చెప్పా, ఏడైనా ఆయిల్ కొట్టిద్దాంరా అని. ఘాట్లో తెచ్చావు, ఇది ఏమో చూస్తే పాయింట్ కొట్టుకుంటుంది దానిలో, ఆయిల్ పాయింట్. ఇదిగో ఇప్పుడు ఏం చేయాలరా? ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు, వాళ్ళు దారిలో ఏడా లేరు. ఇప్పుడు మళ్ళీ మనం అన్నింతా ఒక 25-30 కిలోమీటర్లు పోవాలా. పోయిద్ది నమ్మకంగా, కానీ చెప్పేది కదా విషయం. వీటితో అన్నా నేను బండిలో ఫుల్ ట్యాంక్ చేపిద్దామరా అని. 10 రూపాయలు తక్కువ బావా ఫుల్ ట్యాంక్, నీకు ఎందుకు బావా అన్నాడు. తీరా శ్రీశైలం ఘాట్ రోడ్లోకి వచ్చినాక అదే బుర్ర అంటున్నా, ముందు కదలపోతున్నా. అమ్మ ఏందిరా సాగు, ఎట్రా చేసేది నాకి. అవి కల్లాడిస్తుంది అసలు ఫుల్గా. శ్రీశైలం గుడికాడికి పోయి కింద డ్యామ్ కాడికి పోదాని లోపే మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసి ముందు డ్యాము తర్వాత గుడి అన్నారు. సరే ఓకేలే అని చెప్పేసి అని కిందకి వస్తే అమ్మ బండి ముందుకి పోవట్ల, మొత్తం ఫుల్ ట్రాఫిక్. అసలు అల్లాడిపోయింది, ట్రాఫిక్ ఉంది. అబ్బో నాయనో,
ఫుల్లురా నాయన ట్రాఫిక్. వద్దు, లెఫ్ట్ లెఫ్ట్. ఏంట్రా ఏమైనా తిరణా జరుగుతుందా లేకపోతే డ్యామ్ కోసం వచ్చారు వీళ్ళు? ఇంతమంది ఉన్నారు జనాలు నాయన. ఒరే దేవుడా, ఏంద్ర బాబు మరి ఇంత ట్రాఫికా? పోయినట్టారా మనం కిందకి పోయినట్టే పైకి వచ్చినట్టే. డ్యామ్ ఏమో చూస్తే లెఫ్ట్లోనే ఉంది. ఏంది ఇక్కడ కనపడుతుంది సౌండ్, డ్యామ్ సౌండ్. ట్రాఫిక్ మాత్రం నాయను చాకుండా అయిపోయినాయి. ట్రాఫిక్ మాత్రం అడిరా చూడు. ఎన్ని రోజుల తర్వాత ఇట్లాంటి వ్యూస్ వస్తుంది. వ్యూ మాత్రం ఆ చిన్న జల్లు రూపంలో వాన రూపంలో మాత్రం అల్లాడిస్తుంది. వ్యూ మాత్రం అసలు డ్యామ్ అయితే వాన అసలు మామూలుగా వస్తలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఫుల్ సాటిస్ఫై బావా, ఫుల్ సాటిస్ఫై రా ఈ ఒక్క వీడియోతో. ఈ వ్యూ పాయింట్ కోసమే ఇక్కడ నాకు ఎంత కష్టపడిన పరిస్థితి వచ్చింది. ఆ ట్రాఫిక్లో దాదాపు 1.5 hours టైం వేస్ట్ అయ్యి 3-4 hours జర్నీ చేసింది మొత్తం అంతా ఈ వ్యూ కోసమే అనమాట వచ్చింది. దాదాపు 10 గేట్లు దాదాపు 10 గేట్లు డ్యామ్ వచ్చేసి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒక్కరి చాలు కళ్ళ మీద కనబడని కూడా కనపడలేదు అనమాట. అంత ఇదిగా ఉంది అసలు. ఫుల్ రెయిన్ మొత్తం అంతా తచ్చిపోయా. ఫుల్ రెయిన్ పడతా ఉంది. సో ఫైనల్గా డ్యామ్ అని చెప్పని అన్నాము. డ్యామ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఫుల్ ఎంజాయ్ చేసాం. దాదాపు 2 hours ఇక్కడే స్పెండ్ చేసాం. ఇంకొచ్చేసి ముందు శ్రీశైలం దర్శనానికి వెళ్దామని చెప్పని రెడీ అవుతున్నాను. ట్రాఫిక్ మాత్రం నాయను అసలు దాదాపు 2 hours 2.5 hours నాకు ట్రాఫిక్ జర్నీలోనే పోయింది అసలు. ఎనీవే ఇంక దర్శనానికి వెళ్ళి మాట్లాడతాం. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సాక్షి గణపతి గుడి దర్శనం కూడా అయిపోయింది. పొద్దున్నే అప్రాక్సిమేట్లీ 9కి వచ్చాం. 10 అయింది. 10 వచ్చాము. 10కి కింద శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. ఆడ ఇదిగో అదిగో అని చెప్పిన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. దాదాపు 2.5 అయింది. 2.5 hours అయిపోగానే వెంటనే పైకి వచ్చాం. శ్రీశైలం దర్శనానికి వచ్చాం. శ్రీశైలం దర్శనానికి వచ్చిన తర్వాత గదుల్లో పెట్టి దాదాపు 5 చేసాడు. 5 అయింది. 5-5:30 టైంకల్లా ఖచ్చితంగా సాక్షి గణపతి గుడిలో దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళేలోపు 10 కావచ్చు, దగ్గర 10 అయితే చూడ. కాళ్ళు అయితే నడిచి ఇది అయిపోయినాయి. ఇక్కడ ఎక్కువగా బాగా సేల్ అయ్యేది చూపిస్తాను అక్కడిని. బాగా ఆకులు, విభూది, మూలికలు అవి ఇవి సంథింగ్ అవన్నీ తీసుకొని ఏందో అమ్ముతా ఉండారు. ఎడ మనకు ఎందుకులే, మన కొనేవాడు కదా కట్టే విధంగా అది కావాలి. యాక్చువల్గా మనోడు అనుకున్న ప్లాన్ ఏంటంటే చెప్తా. మనోడు అనుకున్న ప్లాన్ ఏంటంటే ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి నైట్ పూట వచ్చేసి డ్యామ్ వ్యూ అనేది సూపర్ ఉంటుంది బాబా. అక్కడ జెండా టైప్లో వేసారు లైటింగ్, మన జాతీయ జెండా టైప్లో. అవి చూద్దామని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తాం, మా ఓడి ప్లానింగ్లు అన్నీ ఎటు పోయినాయో ఏమో అన్నీ మానుకొని వాడొక కారణంగా ఇంక పోదాం అని అల్లాడిస్తూ ఉన్నాడు. అయ్యా ట్రాఫిక్ అయితే మాత్రం అసలు ఫుల్ ఇబ్బంది పెడుతుంది అబ్బా. అసలు ఫుల్ మామూలుగా ట్రాఫిక్ అసలు. నేను ఈ గుడి దాటి బయటికి వెళ్ళే లోపే దాదాపు ఇక్కడ 7 అయ్యేటట్టుండేది.
ఈ బండ్లు వేసుకొని వెహికల్స్ బ్యాగులు అన్నీ తీసుకొని సరిపోతుంది. ఓకే, ఇంటికి కూడా వచ్చేసి 9:30 అప్రాక్సిమేట్గా 9:45 కల్లా దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాను. ఈరోజు మాత్రము అటు డ్యామ్ కాడికని గుడికని సరిపోయింది గాయస్. ఓకే గాయస్, లవ్ యూ ఆల్. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు దిలీప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.